Good morning, all of you. Today we will discuss about poultry feed management. Principles of feeding. Feed must contain all essential nutrients in right amount proportion required for the purpose for which it is feed. మనం ఇచ్చే ఫీడ్ ఏదైతే ఉందో వాటిలో దానికి రిక్వైర్ అయిన మొత్తం అన్ని న్యూట్రియంట్స్ని కూడా ఇచ్చేలాగా అలాగే ఆ యొక్క న్యూట్రియంట్స్ అన్ని కూడా మనకి రైట్ అమౌంట్ ఎంతైతే వాటికి సరిపడతాయో ఆ రిక్వైర్డ్ అమౌంట్లో మాత్రమే మనం ఆ యొక్క ఫీడ్ అనేది కలిగి ఉండాలి ఆ యొక్క న్యూట్రియంట్స్ని. Chickens of different ages require different level of nutrients, hence only the accepted standards as per age should be followed accordingly. అలాగే ఈ యొక్క కోళ్ళు అనేవి ఏంటంటే వాటి యొక్క ఏజెస్ని బట్టి వాటి యొక్క డిఫరెంట్ లెవెల్లో న్యూట్రియంట్స్ని అవి వాటికి అవసరం అవుతూ ఉంటాయి. సో ఆ యొక్క ఏజెస్ పరంగా దానికి స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా మనం ఈ యొక్క ఫీడ్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇంగ్రీడియంట్ చూజన్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ పౌల్ట్రీ మ్యాషెస్ మస్ట్ బి పెల్లెటబుల్. మనం ఈ యొక్క ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా పౌల్ట్రీ మ్యాషెస్ కింద చేసి పెల్లెటబుల్ అంటే వాటికి పెల్లెట్స్ రూపంలో ఆ యొక్క చికెన్స్కి సంబంధించిన ఫుడ్ అన్నిటిని మనం చికెన్స్కి ఇవ్వాలి. నెక్స్ట్, చికెన్స్ హ్యావ్ నో టీత్ to grind grains or oil cakes, hence these ingredients should be crushed into proper sizes in keeping with the age of chickens. ఈ యొక్క కోళ్ళల్లో మనం చూసుకున్నట్టయితే వాటికి ఏ విధమైన పళ్ళు అనేవి ఉండవు. ఎందుకు ఈ యొక్క గ్రెయిన్స్ కానీ గ్రైండ్ చేయడానికి కానీ వాటిని గ్రైండ్ చేసుకోవడానికి. సో అందుకని ఏంటంటే మనం ఈ యొక్క ఇంగ్రీడియంట్స్ని కూడా మ్యాషెస్ కింద చేసి ప్రాపర్ క్రష్ చేసి వాటిని డిఫరెంట్ సైజెస్లో వాటికి ఆ యొక్క ఏజెస్ పరంగా వాటికి ఆ యొక్క చికెన్ ఏజెస్ పరంగా వాటికి ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్, micronutrients and non-nutrient feed and additives should be carefully chosen and mixed up meticulously for effective results. అలాగే ఈ యొక్క ఎడిటివ్స్ కానీ మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ కూడా మనకి ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఈల్డింగ్ అనేది వచ్చేలాగా ఏవైతే న్యూట్రియంట్స్ ఇస్తే మనకి ఈల్డింగ్ ఎఫెక్టివ్ రిజల్ట్స్ బాగా ఉంటాయో వాటిని మాత్రమే మనం ఆ యొక్క ఫీడింగ్లో వాటికి ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఫంగల్ ఇన్ఫెక్టెడ్ ఇంగ్రీడియంట్స్ షుడ్ ఆల్వేస్ బీ అవాయిడెడ్. ఈ యొక్క ఏ ఇంగ్రీడియంట్స్ అయితే ఫంగల్ ఇన్ఫెక్టెడ్ అవుతాయో అవన్నీ కూడా మనం అవాయిడ్ చేయాలి. Include agro-industrial byproduct to minimize cost and select a variety of ingredients to make good efficiency of one by the other. అలాగే ఈ యొక్క అగ్రో ఇండస్ట్రియల్ బై ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇంక్లూడ్ చేయాలి. ఎందుకంటే మనకి కాస్ట్ అనేది మినిమైజ్ అవుతుంది. అలాగే వెరైటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అంటే గుడ్ ఎఫిషియన్సీ అనేది మనకి వెరైటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ని మనం యూజ్ చేయొచ్చు. Nutrients required for poultry farming. The nutrients means any single day of food or group of live foods that aids in the support of life and makes it possible for birds to produce meat or eggs. అలాగే ఈ యొక్క న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో సింగిల్ డే ఆఫ్ ఫుడ్ ఆ లైవ్ ఫుడ్స్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే సపోర్ట్ వాటి యొక్క లైఫ్ని సపోర్ట్ చేస్తుంది. అలాగే ఆ బర్డ్స్ అనేవి ఈ యొక్క ఎగ్స్ని మీట్స్ని ప్రొడ్యూస్ చేయడానికి ఈ యొక్క న్యూట్రియంట్స్ అన్ని కూడా యూజ్ అవుతాయి మనం ఇచ్చే సింగిల్ డే ఫుడ్ అంతా కూడా. దేర్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ బిలో అకార్డింగ్ టు ఫిజికల్, కెమికల్ అండ్ బయలాజికల్ ప్రాపర్టీస్. ఈ యొక్క న్యూట్రియంట్స్ అనేవి కింద విధంగా క్లాసిఫై చేశారు. అవి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చి కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ ఎలిమెంట్స్ CH, కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ అప్రోప్రియేట్ రేషియో 1:2:1. ఈ యొక్క కార్బోహైడ్రేట్స్ అనేవి ఏంటంటే ఆర్గానిక్ కాంపౌండ్స్. వీటిల్లో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఎలిమెంట్స్ని కలిగి ఉంటాయి. అవి కూడా ఏ రేషియోలో అంటే 1:2:1 రేషియోలో. ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఇస్ ద డైట్ టు ప్రొవైడ్ ఎనర్జీ. ఈ యొక్క కార్బోహైడ్రేట్స్ మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఎనర్జీని ఇస్తాయి. అలాగే ద ఎక్సెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఆర్ యూటిలైజ్డ్ ఫర్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఫ్యాట్ ఆర్ ఫర్ ద కార్బన్ స్కెల్టన్ ఆఫ్ ప్రోటీన్. అలాగే ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా ఏంటంటే ఫ్యాట్ కింద మారిపోయి అవన్నీ కూడా
స్టోర్ అయ్యి ఉంటాయి బాడీలో. నెక్స్ట్ అలాగే ఇంకా ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతున్నాయంటే కార్బన్ స్కెల్టన్ ప్రోటీన్ లాగా కూడా ఈ యొక్క ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ అనేవి కూడా మారిపోతాయి. దే రిమూవ్ ద కాన్స్టిపేషన్. ఈ యొక్క కార్బోహైడ్రేట్స్ అనేవి దేనికి హెల్ప్ అవుతాయంటే ఈ యొక్క కాన్స్టిపేషన్ అనేది రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వన్ ప్రోటీన్స్. ప్రోటీన్స్ ఆర్ పాలిమర్స్ ఆఫ్ సమ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్. ఇంకా ప్రోటీన్స్ అనేవి ఏంటంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ 20 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ యొక్క పాలిమర్స్ని మనం ప్రోటీన్స్ అని చెప్తాం. ఈ యొక్క ప్రోటీన్స్ ఆర్ కాంప్లెక్స్ దెన్ కార్బోహైడ్రేట్స్ అండ్ లిపిడ్స్. కార్బోహైడ్రేట్స్ అండ్ లిపిడ్స్ అన్నా కూడా ఈ యొక్క ప్రోటీన్స్ అనేవి చాలా కాంప్లెక్స్ స్ట్రక్చర్ని కలిగి ఉంటాయి. ప్రోటీన్స్ రిప్లెనిష్ ద లాసెస్ ఆఫ్ ది బాడీ అండ్ ఎన్హాన్సెస్ ద గ్రోత్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్. అలాగే ఈ యొక్క ప్రోటీన్స్ అనేవి ఏంటంటే మనకి బాడీ లాసెస్ అనేవి జరగకుండా అలాగే ఈ యొక్క ఆ యొక్క లివింగ్ బీయింగ్స్ యొక్క గ్రోత్ని ఎన్హాన్సెస్ చేస్తాయి ఈ యొక్క ప్రోటీన్స్. ప్రోటీన్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ మెజిల్స్ అండ్ ఆల్బుమిన్ ఆఫ్ ఎగ్స్ ఆఫ్ పౌల్ట్రీ బర్డ్స్. ఈ యొక్క ప్రోటీన్స్ అనేవి ఏంటంటే ఈ యొక్క బర్డ్స్లో మజిల్స్ ఫార్మేషన్కి నెక్స్ట్ అలాగే ఎగ్స్లో ఉండే ఆల్బుమిన్ అనేది తయారవడానికి ఆ యొక్క పౌల్ట్రీ బర్డ్స్లో ఈ యొక్క ప్రోటీన్స్ అనేవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇంకా ప్రోటీన్ మీట్స్ ద అమైనో యాసిడ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది బాడీ. అలాగే ఆ యొక్క బాడీకి సంబంధించిన అమైనో యాసిడ్ రిక్వైర్మెంట్స్ ఏమన్నా కూడా ఈ యొక్క ప్రోటీన్ ద్వారా మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఫ్యాట్స్ ఆర్ లిపిడ్స్. లిపిడ్స్ ఇంక్లూడ్ ఏ వెరైటీ ఆఫ్ ద ఫ్యాట్ సాల్యుబుల్ కాంపౌండ్స్. ఈ యొక్క లిపిడ్స్ అనేవి ఏంటంటే ఫ్యాట్ సాల్యుబుల్ కాంపౌండ్స్ అన్నమాట. ఈ యొక్క లిపిడ్స్ టు సోక్ రెడీలీ త్రూ సెల్ మెంబ్రెన్ అండ్ నాన్ పోలార్ సాల్వెంట్స్. ఈ యొక్క లిపిడ్స్ అనేవి ఏంటంటే ఈ యొక్క సెల్ మెంబ్రెన్స్ అలాగే నాన్ పోలార్ సాల్వెంట్స్ ద్వారా ఈజీగా రెడీగా సోక్ అవుతాయి. నెక్స్ట్ ఫ్యాట్స్ ప్రొడ్యూస్ మచ్ మోర్ హీట్ దెన్ కార్బోహైడ్రేట్స్ ఆర్ ప్రోటీన్. అలాగే ఈ యొక్క ఫ్యాట్స్ అనేవి ఏంటంటే కార్బోహైడ్రేట్స్ అలాగే ప్రోటీన్స్ కన్నా కూడా ఎక్కువ హీట్ని మనకి ప్రొడ్యూస్ చేస్తాయి. ఫ్యాట్స్ ఆర్ ద కాన్సన్ట్రేటెడ్ ఫార్మ్స్ ఆఫ్ స్టోర్డ్ ఎనర్జీ ఇన్ యానిమల్ కింగ్డమ్. ఈ యొక్క యానిమల్ కింగ్డమ్లో మనం చూసుకుంటే స్టోర్డ్ ఎనర్జీ అనేది ఏంటంటే ఈ యొక్క ఫ్యాట్స్. అంటే ఈ యొక్క ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ అనేవి మనకి ఫ్యాట్ రూపంలో స్టోర్ అయ్యి మనకి ఆ యొక్క ఎనర్జీ అవసరమైనప్పుడు ఈ యొక్క ఫ్యాట్స్ ద్వారా మనకి ఎనర్జీ అనేది వస్తుంది. ఫ్యాట్స్ యాక్ట్స్ as dissolvent of some vitamins and help in their absorption. అలాగే కొన్ని విటమిన్స్ అనేవి ఏంటంటే ఓన్లీ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అనేవి ఉన్నాయి. దట్ ఈజ్ ఏంటంటే విటమిన్ ఏ, డి, కే ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. సో ఇవన్నీ ఫ్యాట్స్ అన్నీ కూడా వీటిని ఈ విటమిన్స్ అబ్సర్ప్షన్లో కూడా మనకి ఫ్యాట్స్ అనేవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఫోర్త్ విటమిన్స్. విటమిన్స్ మోస్ట్ కామన్లీ నోన్ యాజ్ కోఎన్జైమ్స్ అండ్ రెగ్యులేటర్స్ ఆఫ్ మెటబాలిజం. ఈ యొక్క విటమిన్స్ అనేవి ఏంటంటే ఒక కోఎన్జైమ్స్ అలాగే ఈ యొక్క మెటబాలిజంకి ఒక రెగ్యులేటర్స్ కింద యూజ్ అవుతుంది. అపార్ట్ ఫర్ న్యాచురల్ సోర్సెస్ కమర్షియల్ విటమిన్ మిక్స్చర్స్ సూటబుల్ ఫర్ పౌల్ట్రీ ఆర్ ఆల్సో అవైలబుల్. అలాగే ఈ యొక్క న్యాచురల్ సోర్సెస్ కాకుండా అలాగే కమర్షియల్ విటమిన్ మిక్స్చర్స్ కూడా మనకి పౌల్ట్రీకి మనకి అవైలబుల్గా ఉన్నాయి. వన్ పార్ట్ టు రిమెంబర్ ఆఫ్ కోర్స్ ఈస్ దట్ ద న్యాచురల్ విటమిన్స్ ఆర్ లైక్లీ టు హ్యావ్ అదర్ ఫ్యాక్టర్ అసోసియేటెడ్ విత్ దెమ్. అలాగే వీటితో పాటు ఇంకా ఏంటంటే న్యాచురల్ విటమిన్స్ అలాగే కూడా అవన్నీ కూడా వీటితో అసోసియేటెడ్ అయి ఉంటాయి. దిస్ మే బీ అన్ఐడెంటిఫైడ్ ఫ్యాక్టర్స్. ఇవన్నీ కూడా మనం గుర్తించలేని కారకాలు. Diets continuously deficient in any one of the required vitamins will seriously tell initially upon the egg production and then the life of chickens. ఈ యొక్క డైట్స్ అన్ని కూడా ఏంటంటే ఈ యొక్క రిక్వైర్డ్ విటమిన్స్ డెఫిషియన్సీ వస్తే కనుక మనకి ఏంటంటే ఈ యొక్క ఎగ్ ప్రొడక్షన్ అలాగే మనకి ఈ యొక్క లైఫ్ ఆఫ్ చికెన్స్ అనేది కూడా సీరియస్గా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ యొక్క విటమిన్ డెఫిషియన్సీ వల్ల. నెక్స్ట్ మినరల్స్. ద బాడీ ఆఫ్ ద చికెన్ అండ్ ద ఎగ్స్ excluding shell contain nearly 4% of mineral matter. ఈ యొక్క చికెన్ అలాగే ఎగ్స్కి సంబంధించిన షెల్ అన్ని కూడా దేంతో తయారవుతాయంటే 4% ఆఫ్ మినరల్ మ్యాటర్తో అవి మేడ్ అయి ఉంటాయి. ద ఎలిమెంట్స్ నోన్ టు బి రిక్వైర్డ్ ఇన్ ద డైట్ ఆఫ్ పౌల్ట్రీ ఆర్ కాల్షియం, ఫాస్ఫరస్, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, క్లోరిన్, ఐరన్, మ్యాంగనీస్, కాపర్, జింక్, సెలీనియం, మాలిబ్డినం. ఇవన్నీ కూడా ఏంటంటే ఆ యొక్క పౌల్ట్రీ ఈ యొక్క చికెన్స్కి ఇచ్చే డైట్లో మనం కంపల్సరీగా ఈ యొక్క అన్ని ఎలిమెంట్స్ ఉండేలాగా చూసుకోవాలి ఆ యొక్క న్యూట్రియంట్లో. నెక్స్ట్ యూజువల్లీ ద గ్రెయిన్స్ అండ్ వెజిటబుల్స్ ప్రోటీన్స్ ఇంగ్రీడియంట్స్ ఆర్ రిలేటివ్లీ
పూర్ ఇన్ మినరల్ కంటెంట్స్. అలాగే ఈ యొక్క గ్రెయిన్స్, వెజిటేబుల్ ప్రోటీన్స్, ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మినరల్ కంటెంట్స్ అనేవి తక్కువగా ఉంటాయి. సో మనకి అడిషనల్ మినరల్స్ అనేవి కూడా మనం డైట్ ద్వారా ఈ యొక్క చికెన్స్కి ఇస్తూ ఉండాలి. నెక్స్ట్ వన్ వాటర్. The internal environment of an animal is basically a water medium in which transport of nutrients occurs. ఈ యొక్క ఇంటర్నల్ ఆ యొక్క యానిమల్లో సంబంధించిన ఎన్విరాన్మెంట్ అంతా కూడా వాటర్ మీడియంతో డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఈ యొక్క న్యూట్రియన్స్ ట్రాన్స్పోర్ట్ అనేది కూడా వాటర్ మీడియం ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. అలాగే మెటబాలిక్ ఎరెక్షన్స్ టేక్స్ ప్లేస్. అలాగే ఈ యొక్క మెటబాలిక్ ఎరెక్షన్స్ అనేవి కూడా సంభవిస్తాయి. అండ్ ఫ్రమ్ విచ్ వేస్ట్ కెన్ బి ఎలిమినేటెడ్. అలాగే అన్ని వేస్ట్ కూడా దేని ద్వారా అంటే వాటర్ ద్వారా మనకి బయటికి ఎలిమినేట్ అవుతుంది. వాటర్ మేక్స్ అప్ 85% ఆఫ్ ది బాడీ ఆఫ్ ఓల్డ్ చిక్స్ అండ్ గ్రాడ్యువల్లీ డిక్రీజ్ యాజ్ ఏజ్ ఇంక్రీజెస్. ఈ యొక్క వాటర్ అనేది ఏంటంటే ఓల్డ్ చిక్స్లో 85% ఆఫ్ ది బాడీ ఉంటుంది. గ్రాడ్యువల్గా మనకి ఏంటంటే ఏజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ కూడా మనకి వాటర్ ఇంటేక్ అనేది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది. Next, the water content of each egg is 65%. Ordinarily, chickens consumes about 2 to 2.5 grams of water for each gram of feed consumed during growing period and 1.5 to 2.5 grams at laying hens. అలాగే ఈ యొక్క ఈచ్ ఎగ్లో చూసుకుంటే మనకి 65% వాటర్ అనేది ఉంటుంది. అలాగే చికెన్స్ అనేవి 2 to 2.5 grams వాటర్ని డైలీ కన్స్యూమ్ చేసుకుంటున్నాయి. నెక్స్ట్ అలాగే డ్యూరింగ్ గ్రోయింగ్ పీరియడ్ చూస్తే కనుక మనకి 2 to 2.5 grams ఆఫ్ వాటర్, అంటే మనం ఇచ్చే ఈచ్ గ్రామ్ ఆఫ్ ఫీడ్లో కూడా 2 to 2.5 grams ఆఫ్ వాటర్ అనేది కలిగి ఉండాలి. నెక్స్ట్ అలాగే 1.5 to 2.5 grams అట్ లేయింగ్ హెన్స్. అలాగే లేయింగ్ హెన్స్లో కనుక చూసుకుంటే మనకి 1.5 నుంచి 2.5 grams వరకు ఈ యొక్క వాటర్ ఇంటేక్ అనేది ఉండాలి. నెక్స్ట్ సెవెంత్ వన్ ఎడిటివ్స్. దెర్ ఆర్ నాట్ న్యూట్రియన్స్. దెర్ ఆర్ యాడెడ్ ఫర్ ఫార్టిఫైయింగ్ న్యూట్రియన్స్ ఆర్ స్టిమ్యులెంట్స్ ఆర్ మెడిసిన్. ఈ ఎడిటివ్స్ అనేవి ఏంటంటే న్యూట్రియన్స్ కాదు, కానీ ఏంటంటే ఆ యొక్క న్యూట్రియన్స్ని మనం ఫార్టిఫై అంటే నిల్వ ఉంచడానికి కానీ వాటిని స్టిమ్యులేట్ చేయడానికి ఆ యొక్క మెడిసిన్స్ని ఈ యొక్క ఎడిటివ్స్ అనేవి యూస్ చేస్తారు. సో దేర్ ఆర్ కాల్డ్ నాన్ న్యూట్రిటివ్ ఫీడ్ ఎడిటివ్స్. సో అందుకే మనం ఈ యొక్క ఎడిటివ్స్ ఏంటంటే నాన్ న్యూట్రిటివ్, అంటే ఈ యొక్క ఎడిటివ్స్లో ఏ విధమైన న్యూట్రియన్స్ అనేవి న్యూట్రియంట్ వాల్యూస్ అనేవి ఏ విధమైన ఇవి ఈ యొక్క ఎడిటివ్స్లో ఉండవు. Next, nutrient requirements for layers and broilers. Chickens of different ages require different levels of nutrient. అలాగే ఈ యొక్క చికెన్స్ అనేవి ఏంటంటే డిఫరెంట్ ఏజెస్లో డిఫరెంట్ లెవెల్స్లో మనకి ఆ యొక్క ఏజెస్ డిఫరెంట్ బేస్ చేసుకుని న్యూట్రియన్స్ అనేవి కూడా డిఫరెంట్ లెవెల్లో వాటికి అవసరం అవుతుంది. ద ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూషన్ ద ISA హ్యాస్ prescribed the standard specifications for sterling, growing and laying chicken feeds to serve as a guide for the feed manufacturers and poultry keepers in the country in their publication 1977. అలాగే ఈ యొక్క ISA ప్రకారం మనం చూసుకున్నట్టయితే అవి ఏంటంటే ఈ యొక్క గ్రోయింగ్ కానీ స్టెర్లింగ్ చికెన్ ఫీడ్స్ కూడా ఫీడ్ మ్యానుఫ్యాక్చరర్స్కి అలాగే పౌల్ట్రీ కీపర్స్కి అందరికీ కూడా ఒక గైడ్ అనేది స్పెసిఫికేషన్స్ని స్టాండర్డ్స్ కాంపోజిషన్ అనేది ఫర్ ఫుడ్ రిక్వైర్మెంట్ అవి వాళ్ళు ISS ఇండియన్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్ అనేది ఇస్తుంది ఇన్ 1977. Next, the nutritional requirement of chicken feeds are detailed below. Poultry feed types. There are 3 types as అలాగే ఈ యొక్క పౌల్ట్రీ ఫీడ్లో టైప్స్ 3 types 3 రకాలు అనేవి ఉన్నాయి. ఫస్ట్ స్టార్టింగ్ పౌల్ట్రీ ఫీడ్ అండ్ ఆల్ మ్యాచ్ రేషియో టు బి ఫెడ్ టు చిక్స్ అప్ టు ద ఏజ్ ఆఫ్ 8 weeks. ఈ యొక్క స్టార్టింగ్ పౌల్ట్రీ ఫీడ్ అనేది ఏంటంటే ఏజ్ 8 weeks ఏజ్ వచ్చే వరకు ఈ యొక్క స్టార్టింగ్ పౌల్ట్రీ ఫీడ్ అనేది ఇస్తారు. నెక్స్ట్ గ్రోయింగ్ పౌల్ట్రీ ఫీడ్. ఇది ఏంటంటే రేషన్ షుడ్ బి ఫీడ్ టు గ్రోయింగ్ చిక్స్ ఆఫ్టర్ 8 to 20 weeks ఆర్ ఆఫ్టర్ లేయింగ్ కామెన్సెస్. ఈ యొక్క గ్రోయింగ్ పౌల్ట్రీ ఫీడ్ అనేది మనకి ఏంటంటే 8 నుంచి 20 weeks వరకు మధ్యలో మనకి ఈ యొక్క చికెన్స్కి ఈ యొక్క గ్రోయింగ్ పౌల్ట్రీ ఫీడ్ అనేది ఇస్తారు. నెక్స్ట్ లేయింగ్ పౌల్ట్రీ ఫీడ్. ఈ రేషన్ షుడ్ బి ఫీడ్ టు లేయింగ్ బర్డ్స్ ఆఫ్టర్ 20 weeks ఆన్వర్డ్స్ ఆర్ అంటిల్ లేయింగ్ కమెన్సెస్. అలాగే లేయింగ్ పౌల్ట్రీ ఫీడ్ వచ్చేసరికి ఏంటంటే ఆఫ్టర్ 20 weeks తర్వాత మనకి
లేయింగ్ కమెన్సెస్ వచ్చే వరకు కూడా ఈ యొక్క లేయింగ్ పౌల్ట్రీ ఫీడ్ అనేది ఇస్తారు. నెక్స్ట్ ఫీడింగ్ బ్రాయిలర్స్. ఏ బ్రాయిలర్ ఈజ్ ఏ యంగ్ చికెన్ విచ్ గ్రో వెరీ ఫాస్ట్ అండ్ కెన్ బి మార్కెటెడ్ డ్యూరింగ్ ద ఏజెస్ బిట్వీన్ 8 to 12 weeks ఓల్డ్. అలాగే ఈ యొక్క బ్రాయిలర్ చికెన్ అనేది యంగ్గా ఉంటుంది, చాలా త్వరగా గ్రోత్ అనేది ఉంటుంది. అలాగే దీన్ని ఎప్పుడు అమ్ముతారంటే అవి 8 నుంచి 12 weeks ఓల్డ్ ఉన్నప్పుడే వాటిని మార్కెట్ చేస్తారు. By this time it attains about 1.5 kg live weight. It may be either 6 tender meat with soft livable, smooth textured skin and flexible breastbone cartilage. అలాగే ఈ యొక్క బాయిలర్ చిక్ బ్రాయిలర్ చికెన్స్ అనేవి ఏంటంటే మనకి 1.5 kg వరకు లైవ్ వెయిట్ అనేది కలిగి ఉంటుంది ఎట్ ద ఏజ్ ఆఫ్ 8 to 12 weeks ఓల్డ్. అలాగే ఇవన్నీ ఏంటంటే ఎయిదర్ సెక్స్, ఏదైనా జెండరు కాదు, సెక్స్ కాదు. అలాగే వీటి యొక్క టిష్యూస్ అనేవి సాఫ్ట్గా, ఆ యొక్క స్కిన్ అది స్మూత్ టెక్స్ట్, అలాగే ఫ్లెక్సిబుల్ బ్రెస్ట్ బోన్ కార్టిలేజ్ని కలిగి ఉంటాయి ఈ యొక్క బ్రాయిలర్స్ అనేది. నెక్స్ట్ బ్రాయిలర్ రేషన్స్ ఆర్ స్పెషల్లీ ఫార్ములేటెడ్ ఇన్ సచ్ ఎ వే that they promote an early rapid growth so that the feed contains relatively high energy and high protein when compared with the feed of chickens other than broilers. ఈ యొక్క బ్రాయిలర్ చూసుకుంటే మనకి ఈ యొక్క చికెన్స్లో ఏంటంటే మనకి ఫార్ములేటెడ్, అలాగే ఈ యొక్క ఎర్లీ ర్యాపిడ్ గ్రోత్ అనేది మనకి ప్రమోట్ అవుతుంది. దీనికి ఇచ్చే ఫీడ్ కూడా ఏంటంటే ఎక్కువ హై ఎనర్జీకి సంబంధించిన హై ప్రోటీన్ని మనం ఇవ్వాలి. మనం చికెన్స్ కన్నా ఈ యొక్క చికెన్స్కి ఏంటంటే ఈ యొక్క హై ప్రోటీన్ హై ఎనర్జీ ఫుడ్ అనేది అవసరం అవుతుంది. ఏ ప్రోటీన్ పర్సన్ బిట్వీన్ 22 to 24 ఆర్ ఫీడ్ టు బ్రాయిలర్స్ ఫర్ ద ఫస్ట్ 5 to 6 weeks టు అబ్టైన్ ర్యాపిడ్ ఎర్లీ గ్రోత్. అలాగే ఈ యొక్క ప్రోటీన్ బిట్వీన్ అంటే 22 నుంచి 24 మధ్యన ఈ యొక్క ప్రోటీన్ పర్సంటేజ్ అనేది బ్రాయిలర్స్కి అట్ ద ఏజ్ ఆఫ్ ఫస్ట్ 5 నుంచి 6 weeks మధ్యలో ఇస్తారు. టు అబ్టైన్ ర్యాపిడ్ ఎర్లీ గ్రోత్ అంటే ఎక్కువ ర్యాపిడ్ గ్రోత్ అనేది మనకు రావడానికి 22 నుంచి 24% వరకు ఆ యొక్క ప్రోటీన్ కంటెంట్ అనేది ఈ యొక్క బ్రాయిలర్ కోళ్ళకి ఇస్తారు. దీస్ రేషన్స్ ఆర్ కాల్డ్ బ్రాయిలర్ స్టార్టర్ రేషన్స్. దాన్ని ఏమంటారంటే బ్రాయిలర్ స్టార్టర్ రేషన్స్ అంటారు. ఆఫ్టర్ దిస్ పీరియడ్ బ్రాయిలర్స్ ఆర్ ఫీడ్ విత్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ రేషన్ హ్యావింగ్ రిలేటివ్లీ లెస్ ప్రోటీన్ అండ్ మోర్ ఎనర్జీ ఫర్ ఫ్యాట్నింగ్. మనకి యొక్క 5 to 6 weeks తర్వాత మనకి ఏంటంటే బ్రాయిలర్స్ అనేవి ఏంటంటే ఆ యొక్క రేషన్ అనేది అంటే వాటికి ఇచ్చే ఫీడ్ కంటెంట్ అనేది మారుస్తారు. ఏ విధంగా అంటే ప్రోటీన్ అనేది తక్కువ ఉండేలాగా, ఎనర్జీ అనేది ఎక్కువ ఉండేలాగా. అంటే ఎనర్జీ అనేది ఎందుకు ఎక్కువ ఇస్తున్నారంటే ఫర్ ఫ్యాట్నింగ్, అంటే ఎక్కువ వెయిట్ అనేది రావడానికి, ఆ యొక్క ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ రావడానికి కోసం మనం మోర్ ఎనర్జీని ఇచ్చి ప్రోటీన్ కంటెంట్ అనేది తక్కువ ఇవ్వాలి. సచ్ ఎ ఫీడ్ ఈజ్ నోన్ యాజ్ బ్రాయిలర్ ఫినిషర్ రేషన్. The ideal composition of broiler feed is given in below table. మనం 5 to 6 weeks మధ్యలో ఇచ్చే ఫస్ట్ రేషన్ ఏమంటామంటే బ్రాయిలర్ స్టార్టర్ రేషన్, అండ్ నెక్స్ట్ ఇచ్చేదాన్ని బ్రాయిలర్ ఫినిషర్ రేషన్. మనం ఐడియల్గా చూసుకుంటే ఒక చికెన్ ఫీడ్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఈ విధంగా క్యారెక్టరిస్టిక్స్ని బట్టి వాటి యొక్క మాయిశ్చర్, అలాగే రిక్వైర్మెంట్ ఫర్ బిఎస్ఎఫ్ అంటే బ్రాయిలర్ స్టార్టింగ్ ఫీడ్, అలాగే ఫినిషింగ్ ఫీడ్స్, ఫీడ్, ఈ విధంగా డిఫరెంట్ అమౌంట్స్లో వాటికి ఆ యొక్క చికెన్ ఫీడ్ అమౌంట్స్ అనేది ఇస్తారు. నెక్స్ట్ మాయిశ్చర్, ఇలా ఈ విధంగా ఐఎస్ఐ అనేది మనకి కొన్ని స్టాండర్డ్స్ని ఇస్తుంది ఫర్ మేకింగ్ చికెన్ ఫీడ్స్. థ్యాంక్ యూ.